సింహము నిద్రపోతుంటే ఎలుకొచ్చి దాని మీద ఎక్కి ఆడుకుంటా ఉండే. మళ్ళీ లేపింది, మళ్ళీ దాన్ని పట్టుకుంది, మళ్ళీ నన్ను వదిలేసింది. మళ్ళీ సింహము వల్ల చిక్కుంది. చిక్కుకోలేకుండా ఎలుకొచ్చి కొరికింది. సింహము ఎలుకి విశేషం. 2 పిల్లులు కేక్ తుండుకుంటా ఉండేది. నాకు కావాలనే తుండుకుంటా ఉంటే ఒక్కోత తొడుగుతుంటే ఒక్కోత వచ్చి సమానం చేస్తాను అలానే ఓహో ఈ పక్క ఎక్కువ వచ్చిందని ఇంకొక కేక్ తీసుకుని నోట్లు వేసుకుంది. మళ్ళీ వేసింది, ఈ పక్క ఎక్కువ వచ్చిందని మళ్ళీ మొత్తం తిన్నాక మొత్తం ప్లేట్ ఉండింది. ప్లేట్ చాలా చూస్తా బాధపడు. ఓహో ఇద్దరు సమానం చేసుకుంటే తినబాయి నువ్వు అందునే కోతి ఎగురుకుంటా ఆనందంగా వెళ్తుంది. ఒకరోజు ఒక ఆయన టోపీలు అమ్ముకుంటా పోతున్నాడు. అప్పుడు పిల్లలు టోపీలు కొనుక్కున్నారు. కొంచెం చెట్టు కిందకి వెళ్ళి కూర్చొని ఇప్పుడు కొనుక్కోగానే కోతులు వచ్చాయి. వచ్చి టోపీలన్నీ వేసుకొని చెట్టు మీదకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఆయన లేచి చూసేలాగా కోతులు వేసుకొని ఉన్నాయి టోపీలు. అప్పుడు కోతులు అయినా నా టోపీలు ఇవ్వండి అంటే ఈ చెట్టు మీద పండులు తీసుకొని కొట్టాయి. అప్పుడు ఆయనకి ఐడియా వచ్చి అప్పుడు ఒక టోపీ వేసుకొని విసిరంగానే అవి కూడా విసిరాయి. అప్పుడు ఆయన టోపీ మొత్తం ఏరుకొని అమ్ముకుంటా వెళ్ళిపోయాడు. కాకి ఒకరోజు ఎగురుకుంటూ వెళ్తుంటే అప్పుడు కాకి తాగు వేస్తూ ఉంటుంది. అప్పుడు కాకి చూస్తే కొండల్లో అడిగి వెళ్ళిపోయినాయి నీళ్ళు. అప్పుడు ఒక ఉపాయం వచ్చి కాకి కొండలో అవి రాళ్ళేసి అప్పుడు దాహం తాగి అప్పుడు నీళ్ళు తాగి వెళ్ళిపోయింది కాకి.